తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్తోపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క, ఆషాఢ మాసంలో ఖచ్చితంగా అమ్మవారి ఆరాధనకి పెద్దపీట వేస్తుంది ఈ మాసం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అవును. గ్రామ దేవతల్ని మరీ ముఖ్యంగా పూజిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో వైభవపేతంగా బోనాల పండుగ జరుగుతుంది. ప్రతి ఆదివారం సూపర్ గా ఉంటుంది అసలు కదా. కలకల్లాడిపోతూ ఉంటుంది హైదరాబాద్ నగరం అంతా. ఎప్పుడెప్పుడు వస్తుందా బోనాల పండుగ అని అనిపిస్తుంది. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలు, అలాగే దుర్గాదేవి, భద్రకాళి, రేణుకా ఎల్లమ్మ, ఈ దేవతలందరినీ కూడా పూజిస్తారు. ఎందుకంటే అమ్మవారికి చాలా శక్తి ఈ ఆషాఢ మాసం నుంచే ప్రారంభమవుతుంది. అమ్మవారిని మనము ఆషాఢ మాసంతో మొదలుకొని దేవీ నవరాత్రుల వరకు అమ్మవారి పూజలే చేస్తాం. తర్వాత శ్రావణం వస్తుంది, ఆ తర్వాత మధ్యలో వినాయక చవితి వస్తుంది, తర్వాత మళ్ళీ మనకి దేవీ నవరాత్రులు వస్తాయి, కంటిన్యూ అవుతుంది అనమాట. అయితే ఎందుకు నిమ్మకాయల దండ వేయాలి, ఏంటి సంబంధము అని అంటే, మనకి మన గ్రామంలో ఉండే దేవత చాలా చాలా రక్షణగా నిలుస్తుంది అనమాట. మనం ఏ ఏరియాలో అయితే ఉన్నామో అక్కడ మనము వెళ్ళి అమ్మవారికి మన తరపు నుంచి కృతజ్ఞత తెలుపుకోవడం, గ్రాటిట్యూడ్ అనమాట. ఎందుకంటే అమ్మవారు మనల్ని విషజ్వరాల నుంచి, ఒకప్పుడు చాలా తీవ్రమైన వ్యాధి వచ్చింది, ప్లేగ్ వ్యాధి లాంటిది వచ్చింది, హైదరాబాద్ నగరాన్ని కుదిపేసింది. అప్పుడు ఏంటి అని అంటే, అమ్మవారిని మొక్కుకుంటే అమ్మవారే రక్షించింది, అమ్మవారే కళ్ళల్లో కనబడి రక్షించింది అనమాట. అప్పటి నుంచి అందుకే ఇక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్ లో బోనాలు నిర్వహిస్తారు. అలాగే ఎవరికైనా పని జరగకపోయినా, ఆటంకాలు వచ్చినా, లేదా ఒకటేసారి ఏదైనా అనుకోని బ్లాకేజ్ వచ్చిన జీవితంలో, ఎప్పుడైతే మనం అమ్మవారికి నిమ్మకాయల దండ తీసుకెళ్లి వేస్తామో, ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి నిమ్మకాయల దండ, గాజులు, ఎర్రని చీర, ఎర్రంది కానీ పచ్చ రంగు కానీ పసుపు రంగు కానీ, ఈ మూడు ఇష్టం అమ్మవారికి, వెళ్ళి సమర్పిస్తే మనకి వెంటనే ఆ పని జరుగుతుంది. ఇలా ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి, అసలు ఏమీ జరగట్లేదండి, మా జీవితంలో ఏమైందో ఏంటో, చాలా సమస్యలు వస్తున్నాయి, అసలు ఏం అర్థం కావట్లేదు అని అంటే, నేను ఆవిడకి చెప్పాను ఒకటే, అమావాస్య రోజు మీరు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళండి, నిమ్మకాయల దండ తీసుకెళ్ళండి, చీర సారీలాగా తీసుకెళ్ళండి, గాజులు, మీకు ఏదైనా స్వీట్ మీకు తోచింది తీసుకెళ్ళండి, గాజులు, చీర, పుష్పాలు, పువ్వులు, మల్లెలు, ముఖ్యంగా మల్లెలు, నిమ్మకాయల దండ తీసుకెళ్ళి సమర్పించండి. త్వరగా మీకు ఆ బ్లాకేజ్ పోయి వెంటనే మీకు మీ హస్బెండ్కి ఉద్యోగం వస్తుంది అని చెప్పాను. ఏ విధంగా అయితే మనం చెప్పినట్టు చేశారో అలాగే ఉద్యోగం వచ్చింది వాళ్ళకి, వెంటనే వచ్చింది. అలా అమ్మవారు అంత శక్తివంతమైందనమాట. నిమ్మకాయ అనేది శక్తికి ప్రతిరూపం. అందుకే 11 నిమ్మకాయలు కానీ, 21 నిమ్మకాయలు కానీ, 51 నిమ్మకాయలు కానీ, 108 నిమ్మకాయల దండ కానీ అమ్మవారికి వేయాలి. శుక్రవారం వేయటం వల్ల సౌభాగ్యము, లక్ష్మి అనుగ్రహం వస్తుంది. మంగళవారం వేయటం వల్ల రాహు గ్రహ దోషాలు పోయి వివాహంకి ఏదైతే అడ్డంకులు వచ్చాయో ఆ వివాహంకి వచ్చిన అడ్డంకులు తొలగిపోతాయి. మంగళవారం రాహుకాలం సమయంలో వేయాలి వివాహం అడ్డంకులు తొలగాలంటే. శత్రు నాశనము, అలాగే మనకి ఆరోగ్య సమస్యలు ఉంటే ఆదివారం వేయాలి అమ్మవారికి దండ. ఈ నిమ్మకాయల దండ సమర్పించాలన్నమాట. అంతటి శక్తి ఉంటుంది నిమ్మకాయల దండలో. అందుకే ఆషాఢంలో మీకు తోచిన విధంగా మీరు తీసుకెళ్లి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి. ఎన్ని నిమ్మకాయలు ఉండాలి కదా, దానికి ఏమైనా లెక్క ఉంటుంది? ఉంది, 11 గాని, 21 గాని, 11, 21, 51, 108 అయితే చాలా మంచిది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మవారికి వేసిన నిమ్మకాయల దండ ఏ వంటలో వాడకూడదు, మీరు తినకూడదు, తెచ్చుకోకూడదు, మళ్ళీ దాన్ని ఇచ్చేయాలంతే. ఒకవేళ అమ్మవారి దగ్గర నుంచి మీకు నిమ్మకాయ వచ్చింది సపరేట్ పాదాల దగ్గర పెట్టి అని అంటే, దాన్ని మీరు నిమ్మరసం పిండి మీరు పులిహోర చేసుకోవచ్చు, మీరు తాగొచ్చు. గుడిలో ఇచ్చిన నిమ్మకాయ అంటే దండది కాదు, మామూలు నిమ్మకాయ, ఆ నిమ్మకాయలు తీసి తల కింద పెట్టుకోవచ్చు, మీ బ్యాగ్ లో కూడా పెట్టుకోవచ్చు. అంతేకాని దేవుడికి దండేస్తే మన నెగిటివ్ ఎనర్జీ మొత్తం లాగేస్తుంది ఆ దండ. నిమ్మకాయకి అంత శక్తి ఉంటుంది. ఎందుకంటే అమ్మవారు రాక్షసుల్ని సంహరించినప్పుడు అమ్మవారికి చాలా ఉగ్ర రూపం ఉంటుంది, శాంతింప చేయటానికి నిమ్మకాయలు వేసేవాళ్ళు. ఆ నిమ్మకాయలు ఆ ఏదైతే ఉగ్రం ఉంటుందో దాన్ని లాక్కునేదన్నమాట. అలా మనకి ఎటువంటి దోషాలున్నా కూడా ఈ నిమ్మకాయల దండ సమర్పించడం వల్ల
అమ్మవారికి నిమ్మకాయల దండ, అలాగే మనము ఆషాఢంలో శాకాంబరి అంటే మనం కూరగాయలు అన్ని కూడా సమర్పిస్తాం అమ్మవారికి, అవును. అలంకరణ చేస్తాం. అలా ఇవ్వటం కూడా మంచిది. దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయాల్లో వెళ్ళి దర్శించుకోండి. తప్పకుండా చీర, సారీ, నిమ్మకాయల దండ, అలాగే మల్లెలు ఇవన్నీ సమర్పించడం మర్చిపోకండి. ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి శాకాంబరి దేవిగా కూడా చేస్తున్నారు కొన్ని ఆలయాలు. అవును, అక్కడి నుంచి కొన్ని వెజిటబుల్స్ మనకి ఇవ్వటం, అంటే ఏవోటి ఇస్తారు, ఆనపకాయలని, బీరకాయలని, మంచిది. తెచ్చుకుని వండుకుని తినచ్చు అక్క. తినొచ్చు, ఖచ్చితంగా తినొచ్చు. ఓ నిమ్మకాయలు ఒక్కటే ఏంటంటే ఇట్ అట్రాక్ట్స్ ఆల్ ద నెగిటివ్ ఎనర్జీ అన్నమాట. మెడలో వేసినప్పుడు అది మాత్రమే మనము స్వీకరించకూడదు. ఓకే. మిగతా ఈ కూరగాయలు అవన్నీ కూడా మనం తీసుకొని వచ్చి వంట చేసుకోవచ్చు. చాలా మంచిది. వండి అందరికీ కూడా పెట్టుకోవచ్చు. మన శ్రీపాదుడికి కూడా మనం అలంకరిస్తూ ఉంటాం అవునా? కూరగాయలతో ఆషాఢంలో. అలాగే అప్పుడప్పుడు నిమ్మకాయల దండ కూడా వేస్తూ ఉంటాం ఆషాఢంలో. ఏం చేస్తారు ఆ నిమ్మకాయలు? మళ్ళీ నిర్మాల్యమేనా? నిర్మాల్యమే తీసేస్తాం. అదే స్వామి దగ్గర మామూలుగా పెట్టిన నిమ్మకాయలు తీసుకొని మనం పులిహోర చేసుకోవచ్చు. ఓకే. అయితే ఈ ఆషాఢ మాసంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపం అనేది ఎంత శక్తివంతంగా పరిగణిస్తారు అక్క? చాలా శక్తివంతంగా పనిచేస్తుంది మ్మ్. పద్మిని. ఎందుకంటే రాహుకాలం దీపానికి చాలా ఫలితం ఉంటుంది. ముఖ్యంగా మనకి ఉండే రాహు కేతు దోషాలు తొలగిపోతాయి, అలాగే వివాహ సమస్యలు తొలగిపోతాయి, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, మనకు ఉండే బ్లాకేజెస్ పోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి, దుష్ట శక్తులు పీడ, నరఘోష. నరఘోష అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అవును. ఆ నరఘోష, నరదృష్టి. నరదృష్టికి నాపరాయి పగులుతుంది అంటారు, ఎవరికల్లా ఎలాంటివో తెలియదు. అలాంటి నరదృష్టి, నరఘోష ఇవన్నీ కూడా పోతాయి అన్నమాట. ఎలా పెట్టుకోవాలక్క రాహుకాలం దీపం? నిమ్మకాయల్ని కోసేసి మనం వాటి రసాన్ని అంతా పిండేసి ఆ నిమ్మ డొప్పని తిరగేసి అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒత్తులు వేసి పెట్టుకునేదే ఈ రాహుకాలం దీపం అన్నమాట. గుళ్ళోనే పెట్టుకోవాలా, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు? అమ్మవారి గుళ్ళో పెడితేనే మంచిది. అమ్మవారి దేవాలయంలో పెడితేనే ఆ శక్తి ఉంటుంది. అమ్మవారి దైవిక శక్తి ఎక్కువగా ఉంటుంది ఆషాఢ మాసంలో. ప్రత్యేకంగా ఇప్పుడు ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారి శక్తి ఈ ప్రకృతిలో ఉంటుంది పద్మిని. అందుకే ఆషాఢం నుంచి మొదలుకొని మనకి దేవీ నవరాత్రుల వరకు ఎక్కువ అమ్మవారి పూజలు మనం చేస్తూ ఉంటాం, నిర్వహిస్తూ ఉంటాం. అద్భుతం అక్క. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా నిమ్మకాయలతో అమ్మవారి ఆరాధన చేయటం అనేది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నారు కాబట్టి. నిమ్మకాయలతోనే కాదు పద్మిని, అమ్మవారికి మనము వీలైనంత వరకు అమ్మవారికి ఏదో ఒక రూపంలో మనము గాజులు, చెప్పాను కదా, సారీ, ఏ విధంగా మనం అమ్మవారికి ఇవ్వగలము, మన యొక్క కానుక ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించాలి. మనం చీరలు ఇచ్చి కట్టిస్తే ఇంకా మంచిది అమ్మవారికి. అలాగా మీ దగ్గర ఉండే గ్రామ దేవతలు కానీ, దుర్గాదేవి గుళ్ళు కానీ, భద్రకాళి దేవాలయాలు కానీ తప్పకుండా వెళ్ళండి, దర్శించండి. ముందు మీ కుటుంబానికి రాబోయే ఉపద్రవాల నుంచి అమ్మవారు కాపాడుతుంది, రక్షణ కల్పిస్తుంది. ఖచ్చితంగా అలా కాపాడాలి. మన వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. నమస్తే. నమస్తే.